ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర యూఎస్పీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘాలని తరలి వచ్చాయి. వాళ్ళ తక్షణ సమస్యల కోసం ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి అసలు ఈ సమస్య ఏంటి? ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? నేను నన్నబోయిన తిరుపతి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుని. వాళ్ళ గత ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచింది. 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా తీవ్రమైనటువంటి జాప్యం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ యూఎస్పీసీగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం 3 దశల పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొదటి దశ కార్యక్రమంగా మండల స్థాయిలో తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చినాం. రెండవ దశ కార్యక్రమంగా మన ఆగస్టు 5 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మరొక మారు 3వ దశ కార్యక్రమంగా మహాధర్నా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇవాళ ఒక 31 డిమాండ్లతోటి ఇవాళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు అన్నీ కూడా కేవలము న్యాయమైనటువంటి డిమాండ్లు. ఇవి అన్ని గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వమే స్వయంగా ఎన్నికల కంటే ముందు, అధికారంలోకి వచ్చేట కంటే ముందు ప్రభుత్వ హామీలుగా ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలనే ఇవాళ డిమాండ్ చేస్తామని చెప్పింది. ప్రభుత్వము ఆ ఎన్నికల హామీలలో ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పింది. ఇవాళ కానీ 20 నెలలు గడిచినప్పటికీ కూడా రద్దు చేయడం లేదు. ఇవాళ మొత్తం విద్యారంగంలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 30,000 ప్రభుత్వ పాఠశాలలను పక్కకు పెట్టి కేవలం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద ఇవాళ నియోజకవర్గానికి 1-2 పాఠశాలను బాగు చేయడం వల్ల ఈ విద్యారంగం బాగుపడదు. ఇవాళ పేద పిల్లలకు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలను అనేక రకాలైనటువంటి వసతుల లేమితోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముందుగా ఆ పాఠశాలను బాగు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తంగా 33 జిల్లాలలో కేవలం 6 జిల్లాలలో మాత్రమే రెగ్యులర్ డిఓలు ఉన్నారు. 26 జిల్లాలలో ఇన్ఛార్జి పాలనలో ఈ విద్యారంగం కొనసాగుతూ ఉన్నది. 612 మండలాలు ఉంటే కేవలము 7-8 మండలాలలో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన మండలాలలో మొత్తంగా కూడా ఇన్ఛార్జి ఎంఈఓలతోటి పాలన నడుస్తూ ఉన్నది. 66 మంది డిప్యూటీఓలు ఉంటే 64 డిప్యూటీఓలు ఖాళీగా ఉన్నాయి. ఇట్లా ఖాళీగా ఉన్నటువంటి ఈ పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉంటే ఎట్లా ఈ విద్యారంగము మరి కొనసాగుతుందో ప్రభుత్వమే ఆలోచించాలి. అందుకే ఇవాళ యూఎస్పీసీ పక్షాన ఏకీకృత సర్వీస్ రూల్స్ను అమలు చేసి ఇవాళ డైట్లలో ఖాళీగా ఉన్న ఇవాళ పర్యవేక్షణ పోస్టులలో మొత్తంగా కూడా వెంటనే నింపాలని ఈ సందర్భంగా యూఎస్పీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సమగ్ర శిక్షలో మొత్తం 20,000 మంది ఉద్యోగులు వెట్టి చాకరీ విధానంతో పనిచేస్తూ ఉన్నారు. వారికి సరి అయినటువంటి జీతం భత్యాలు రావడం లేదు. వాళ్ళ కనీస వేతనాన్ని అమలు చేయడం లేదు. వాళ్ళ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, వారికి కనీస వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి యొక్క సమ్మెకాల జీతాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆశ్రమ పాఠశాలల్లో వాళ్ళ అన్నింటిలో పీట్ల యొక్క అప్గ్రేడేషన్ జరగలే, దాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని వాళ్ళ మొన్న అనేక రకాలైనటువంటి కోర్టు కేసులు ప్రయత్నాల ద్వారా 2008 డిఎస్సిలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేయబడింది. ఇవాళ వారికి 12 నెలల వేతనాన్ని ఇవ్వడంతో పాటుగా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళ మొత్తంగా బిల్లులన్నీ కూడా ఆర్థిక బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ములు రావడం లేదు. వాళ్ళ మేము దాచిపెట్టుకున్నటువంటి జిఐఎస్ సొమ్ము రావడం లేదు. వాళ్ళ సరెండర్ బిల్లులు రావడం లేదు. వాళ్ళ కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బిల్లులన్నింటినీ కూడా మంజూరు చేయాలని, వాళ్ళ డిఏలను మంజూరు చేయాలని, పిఆర్సీని వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి దాదాపు వేలాది సంఖ్యలో ఉన్న ఇక్కడ తరలి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న పెన్షనర్లు చేశారు, ఇప్పుడు ఉపాధ్యాయులు చేస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళ సమస్యలు? ప్రభుత్వం తీర్చలేని సమస్యలు? ప్రభుత్వాలు తీర్చలేని సమస్యలు కావు. తీర్చాలనుకుంటే వెంటనే పరిష్కారం చేయొచ్చు. ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టకుండా బల్లల్లో పనిచేయించవచ్చు. మీరు కనుక వారు 30 సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక కరపత్రాన్ని తయారు చేశారు. ఆ 30లో 15 సమస్యలు బళ్ళు బాగా నడుస్తుందుకు అవసరమైన చర్యలు తీసుకోమన్నాయే. డిఓలను నియమించండి, ఎంఈఓలను నియమించండి, పర్యవేక్షణ చేయండి, బళ్ళు ఊడ్చే వాళ్ళని పెట్టండి, పదోన్నతుల ద్వారా ఖాళీలు భర్తీ చేయండి, ఖాళీ భర్తే. ఇలా ఇవన్నీ కూడా ప్రభుత్వం తనకు తను చేయవలసినవి. రెండవది, డిఏలు ఇవ్వడం అనేది ధరలు పెరుగుతుంటే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం అంటే
4 నెలల కింద ఎన్ని వస్తువులు వచ్చేదో జీతానికి ఇప్పుడు ధరలు పెరిగినాక అన్నే వస్తువులు రావాలంటే ఆ వస్తువులకు అయ్యే ఖరీదునిచ్చేదే డిఏ. ఆ డిఏ పెండింగ్లో పెట్టకూడదు. పిఆర్స్ 5 ఏళ్లకు ఒకసారి ఇస్తూ వస్తున్నారు, ఇప్పుడు 7 ఏళ్ళు అయిపోయింది, అది ఇవ్వాలి. అదేవిధంగా సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమ్మె చేసిరు, కడుపు మండి, సమ్మె జీతం ఇవ్వాలి కదా, వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలి కదా. ఇట్లా సమస్యలు ఏవి కూడా కొత్త సమస్యలు కావు, పరిష్కరించదగ్గాయి. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చేస్తానని తమ మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టారు. కానీ ఆలస్యం అవుతుంది కాబట్టే ఉపాధ్యాయుల ఆందోళనతోనే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చారు. నేను ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నా, మీరు వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి తగు చర్య తీసుకోండి, క్రమంగా పరిష్కారం చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందా సార్? గవర్నమెంటు బడుల మౌలిక వసతులు కావచ్చు, టీచర్ల ఇబ్బందులు తీర్చడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదా? వాస్తవంగా ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వమే కాదు, భారతదేశంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు అందరికీ చదువు చెప్పాలనే కోరికతో పనిచేయాలి. అందులో ఇప్పుడు అందరికంటే ఎక్కువ మొనగాడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఇక ఎవరు చదువు వాళ్ళే చదువుకోండి, ఎవరు బతుకు వాళ్ళే బతకండి అనే రకంగా వాళ్ళ విధానాలు ఉన్నాయి. కాబట్టి పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎందుకంటే నూతన విద్యా విధానం కనుక పూర్తిగా అమలైతే ఇక మన ప్రభుత్వ బడి అవసరం లేదు, ఎవడికి వాడు ప్రైవేట్లో చదువుకోవాల్సిందే. ఆ పద్ధతిలో నేడు విద్యా దోపిడీ జరుగుతుంది, ప్రజలు భరించలేకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పటికొచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా మంచి చదువులు చెప్పించాలి, అందరి పౌరులను విద్యావంతులుగా చేయాలి, తద్వారా దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి అనే రకంగా పరిపాలన కొనసాగలేదు. కాబట్టి ఆ క్రమమే ఇంకా కొనసాగుతూ ఉంది. అందువల్ల ఈ ఆందోళన కార్యక్రమం నడుస్తుంది. సిపిఎస్ రద్దు అనేది ఉపాధ్యాయులకు సంబంధించి పెద్ద వీళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నట్టు విషయము. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. దీనిపై ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిజంగా ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం తప్పనిసరిగా చేయాలి, తన మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి. ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1/9/2004 నుంచి సిపిఎస్ రద్దు చేసి అందరికి కూడా పాత పెన్షన్ వర్తింపచేయాలి. కానీ ఇక్కడ కీలకమైంది, ముఖ్యమైనది ఏంటంటే పూర్తిగా రోగ నివారణ జరగాలంటే వైద్యం కూడా సంపూర్ణంగా జరగాలి. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిఎఫ్ఆర్డిఏ చట్టం నుంచి వచ్చింది. పిఎఫ్ఆర్డిఏ చట్టం ఉన్నంత కాలం ఏ రాష్ట్రం రద్దు చేసినా కూడా అది సంపూర్ణం కాదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసినట్లయితే అందరికీ దేశవ్యాప్తంగా సిపిఎస్ రద్దయిపోతుంది, ఓపీఎస్ అమలవుతుంది. అది చేయవలసిన పని. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసాము, మేము ఇక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చింది కదా, మన కేంద్ర పరిధిలో ఉంటే ఇది ఎట్లా కాంగ్రెస్ ఎట్లా హామీ ఇస్తుంది? చెప్తున్నాం. రాజస్థాన్లో రద్దు చేశారు కాంగ్రెస్ ఉన్నప్పుడు, మళ్ళీ బీజేపీ వచ్చింది, అది ఏమవుతుందో ఇప్పుడు అతిగతి లేకుండా తయారైంది. ఛత్తీస్గఢ్లో రద్దు చేశారు, మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఏమవుతుందో కూడా స్పష్టత లేదు. కాబట్టి దీనికి కీలకం ఎక్కడంటే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తే సమూలంగా రద్దయిపోయే అవకాశం ఉంది, స్పష్టమైన విధానం వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతోని ఉద్యోగస్తులు 1.5 సంవత్సరాలు వేచి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆశలన్నీ వమ్ము చేస్తూ మరి అడియాసలుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలనైనా పరిష్కరించలేని పరిస్థితికి దిగజారింది. కమిటీలను వేసి కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక అసహన స్థితిలో ఇవాళ యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వము వాళ్ళు మేనిఫెస్టోలో అంగీకరించినటువంటి సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యలైనటువంటి మరి రిటైర్ అయిన వాళ్లకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్వీస్ రూల్స్కు సంబంధించి వెంటనే ఒక కొలికి తీసుకురావడం ద్వారా పదోన్నత అవకాశాలను అందరికీ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటిని మరి ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్టయితే, ఆలోచించలేని పరిస్థితి ఉన్నట్టయితే ఆర్థికేతర సమస్యలైనా ఇవ్వండి అని చెప్పి ఒక 14 సమస్యలను ముందు పెట్టి వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో దాన్ని కూడా ఆలోచించకుండా ఉండడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి కాదు. ఆ ఆలోచనను విరమించుకొని అంటే ఇక్కడికి ధర్నాకు వచ్చే వాళ్ళని కూడా ఏం చేస్తున్నారంటే మీరు 300 మంది మాత్రమే రావాలని చెప్పి ఒక అణచివేత ధోరణి
మేము పర్మిషన్ ఇస్తున్నట్టే చెప్తూ మరి రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిస్థితి కాదు. ఒక ఓపెన్గా ప్రభుత్వం అనేటువంటిది ఒక డైలాగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మరి ఉప కమిటీల పేరు మీద కాలయాపన చేయకుండా ఆ అసహనాన్ని ప్రదర్శించే దాకా తీసుకుపోవద్దని చెప్పేసి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే ముందు పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీజీజేఏసీ వాళ్ళ కార్యాచరణను ప్రకటించారు, జిల్లాలన్నీ పర్యటించడానికి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే అక్టోబర్ 13 నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా మరి నిరసన ప్రదర్శన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మంచి పరిణామం కాదు ప్రభుత్వానికి అని చెప్పి ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రభుత్వ అధినేతనే విద్యారంగానికి మరి అధినేతగా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఒక పెద్ద మనసుతో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు అంతా ధర్నా చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చారు? అది నల్గొండ జిల్లా మరిగూడ హై స్కూల్లో పనిచేస్తున్నాను నేను, స్కూల్ అసిస్టెంట్గా. మరి ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులు మరి రోడ్ల మీదకి వచ్చిర్రు అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. మా సమస్యలు 2 సంవత్సరాలుగా పరిష్కరించకుండా ఉన్నందుకే మేము ఈరోజు రోడ్డెక్కాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏ స్కూల్ చూసుకున్నా కూడా మోడల్ స్కూల్ అయితేంది, కేజీబీయూలు అయితేంది, గవర్నమెంట్ స్కూల్ అయితేంది, మరి లోకల్ బాడీ స్కూల్స్ అయితేంది, ప్రతి స్కూళ్ళల్లో కూడా మాకు మౌలిక వసతులు లేవు. పిల్లలు తగ్గిపోతున్నారని టీచర్లను ఇవ్వట్లేరు, డిఎస్సీలు వేయట్లేరు. మరి ప్రతి ఒక్క సమస్య కూడా ఉంది కాబట్టి మేము ఇంతమంది టీచర్లు రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈరోజు 200 పైన సభ్య సంఘాలు మరి ఈరోజు మాకు యూఎస్పీఎస్సీలో భాగస్వాములు అయినారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మా సమస్యలు తీరంత వరకు మరి మేము పోరాటం చేస్తామని, మరి నెక్స్ట్ మంత్ జరగనయ్యున్న కార్యక్రమాల్లో కూడా మేమందరం కూడా ఇదే విధంగా ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ మరి మా యొక్క ఉద్యమానికి మరి ఎమ్మెల్సీలు కావచ్చు, తర్వాత ప్రొఫెసర్స్ కావచ్చు, అందరూ కూడా మాకు బాగా ఉధృతంగా మరి మాకు మద్దతు తెలుపుతున్నారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాట బాటలో ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తుంది కదా, మళ్ళీ మీరేమో డిఎల్ఏ ఇవ్వమంటున్నారు, పిఆర్సీ ఇవ్వమంటున్నారు, హెల్త్ కార్డులు అంటున్నారు. ఎట్లా ఇవన్నీ వస్తాయని మీకు నమ్మకం ఉందా? అంటే మాకు వచ్చే వాటిని మొత్తం ఇతర వేరే వైపుకు డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా నిజాయితీ ఇస్తే మాకు తప్పకుండా అవి వస్తాయి. అవి పక్కకు జరిగిపోతున్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాగే చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ విధానాలు మార్చుకున్నట్లేరు. కాబట్టి మాకు ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల్ని, ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించలేదు. ఆ రోజున్న ప్రతిపక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలామంది మీలాంటి మీడియా మిత్రులు అడిగినప్పుడు మాకు విజన్ ఉంది, మాకు ప్రణాళిక ఉంది, మేము అధికారంలో రాగానే ఉపాధ్యాయ సమస్యలన్నీ, తర్వాత ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా పరిష్కరిస్తామని చెప్పారు. మా యూఎస్పీసీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా చర్చలకు పిలిచి మొన్న మార్చి వరకు ఆగండి, మార్చి తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తారని వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీరంతా చెప్పారు. కానీ ఈ రోజు వరకు దానికి సంబంధించిన ఏమీ లేదు. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. 1 పైసా కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. దాంట్లో భాగంగానే 3 దశల పోరాటానికి యూఎస్పీసీ భాగస్వామ్య సంఘాలు ఇచ్చినాయి. అది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అయిపోయిన తర్వాతనే 3వ దశలో ఇక్కడికి వచ్చినాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పకుండా మా సమస్యలు పరిష్కరించాలి. మేము గొంతమ్మ కోరికలు కాదు, మాకు 6 నెలలకోసారి రావాల్సిన డిఏనే అడుగుతున్నాం. మాకు మొన్న 23 జూలై 1వ తారీఖు నుంచి పిఆర్సీ రావాలి, ఆ పిఆర్సీనే అడుగుతున్నాం. మా వాళ్ళు రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాం. మా మెడికల్ బిల్లులు ఇవ్వమని అడుగుతున్నాం. మేము దాచిపెట్టిన జీపీఎఫ్ని మేము అప్లై చేసుకొని మేము దాచిపెట్టుకున్నాయి మా పిల్లల పెళ్లిళ్ళకో, మా ఇల్లు కట్టుకునే దానికో అడిగితే వాళ్ళ పిల్లల యొక్క బారసాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేవు. మా పైసలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు ఇవ్వమంటలేము. సమాజంలో ఉపాధ్యాయులకు మేము ఏదో కొత్తగా తీసుకొచ్చి ఇస్తున్నాం. మేము ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు. ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా అట్లనే ఉంటుంది. దానికి ప్రణాళిక, నాన్ ప్రణాళిక బడ్జెట్లు ఉంటాయి. మా ప్రణాళిక ప్రకారం మా బిల్లులు మాకు ఇవ్వాలనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మీరు చూసిర్రు. దీంట్లో భాగంగా మీరు చేయాలి.